హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రేజీ మూవీ గాసిప్స్. ఇండియన్ సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణ. గ్రాఫిక్స్, ఎమోషన్స్ పరంగా మంచి మార్క్స్ కొట్టేసిన మేకర్స్ సాయి పల్లవి విషయంలో దారి తప్పారా? అసలు ఊహించని రీతిలో సాయి పల్లవి ఎందుకు ట్రోలింగ్కి గురి అవుతుంది? నార్త్ ఇండియన్ ఆడియన్స్ సాయి పల్లవి లుక్స్పై ఎందుకు అంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? బాలీవుడ్ రామాయణ ట్రైలర్ రిలీజ్ కావడంతో అత్యంత భారీగా రూపుదిద్దుకున్న ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. అయితే 4 నిమిషాల ట్రైలర్స్తో మేకర్స్ గట్టిగా కంబ్యాక్ ఇచ్చారు. అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్, ఎమోషన్స్తో ముఖ్య పాత్రలందరినీ చూపిస్తూ కట్టించిన ఈ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు లభించినప్పటికీ అదే సమయంలో సీతగా నటించిన సాయి పల్లవి మాత్రం కాస్ట్యూమ్స్ విషయంలో ట్రోలింగ్కి గురి అవుతుంది. ట్రైలర్ ప్రశంసలు అందుకున్నప్పటికీ ఇందులో నటించిన సాయి పల్లవి మాత్రం ఊహించని ట్రోలింగ్కి గురి అవుతుంది. మిగిలిన నటీనటుల కాస్ట్యూమ్స్ ఆ కాలానికి తగ్గట్టు సహజంగా ఉంటే సాయి పల్లవి దుస్తువులు మాత్రం మోడర్న్ డిజైనర్ వెడ్డింగ్ వేర్లా ఉన్నాయని విమర్శిస్తున్నారు. ట్రైలర్ ఆధారంగా కాస్ట్యూమ్స్పై విమర్శలు ఉన్నప్పటికీ క్యారెక్టర్, ఎమోషనల్ పరంగా సాగే ఈ సినిమాలో సాయి పల్లవి నటన ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమా థియేటర్లో వచ్చాక తన నటన ప్రతిభతో ఈ ట్రోల్స్కి సాయి పల్లవి చెక్ పడుతుందా లేదా అని చూడాలి. సాయి పల్లవి ఎమోషనల్ పర్ఫార్మెన్స్తో ఈ విమర్శలన్నింటికీ చెక్ పెడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.